సిద్ధి వినాయక శ్రీ గజానన లంబోదర విఘ్నేశ్వర గణేశ గణపతి జగద్రక్షక శ్రీ శంకర సుదమానందన సిద్ధి వినాయక శ్రీ గజానన లంబోదర విఘ్నేశ్వర గణేశ గణపతి. మహాశివరాత్రి సందర్భంగా శివుని యొక్క ప్రాశస్త్యం మరియు ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పుల వల్ల వాతావరణ సమతుల్యతతో మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి సమాజం మేల్కోవాలని చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నం. రాబోయే శివరాత్రి కోసం మన గ్రామ పురోహితులను పిలిచి ఆ ఏర్పాట్ల కోసం ఏమైనా మాట్లాడారా? అన్ని పనుల గురించి మాట్లాడాం ప్రెసిడెంట్ గారు. పనులు ఈ రోజుతో పూర్తవుతాయి. అయిపోతాయంటే సరికాదు, మనం వెళ్ళి దగ్గరుండి చూడాలి కదా. అన్ని మనమే చేద్దాం అనుకోవడం సరికాదు. మన గ్రామంలో ఉన్న యువకులను పంపిద్దాం. వీటి వల్ల ఏంటంటే వారికి అనుభవం, దీని విలువ తెలుస్తాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న యువకుల్ని పిలిపించండి. అలాగే చేద్దాం. యువకుల్ని కలుపుకుంటూ పోతే మా గ్రామ అభివృద్ధితో పాటు అనుభవం కూడా వస్తుంది. గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా మన శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ధ్వజారోహణంతో మహాశివరాత్రి కార్యక్రమాలు మొదలయ్యాయి. అది మీకు తెలియజేస్తుంది. పంతులు గారికి గుర్తి తీసిరండి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి 5 ఉత్సాహవంతులైన యువకులు మన గ్రామంలో ఉన్నారు. ఆ యువకులు వస్తున్నారు. వాటితో బతుకు మాట్లాడారు. మనోవాంఛ మహాశివరాత్రి సంబరాల్లో పాల్గొనడం మాకైతే మొదటిసారి. మీరే ఏదో దాడి మహాశివరాత్రికి వచ్చిన భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్తాను. ఏమండి సర్పంచ్ గారు, మీకు కూడా తెలుసు కదా, మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకానంతరం ఆలయ తలుపులు మూసేస్తాం కదా, దానికోసమే స్వామి మీరు చెప్పేది. ఆ విషయం జరుగుతుంది. ఆ విషయం మన యువకులందరికీ తెలియాలి కదా సర్పంచ్ గారు. అందుకే ఆ విషయాన్ని మన యువకులకు చెప్పదలుచుకున్నాను. మన కోవిల ప్రాశస్త్యం గురించి చెప్తాను వినండి. ప్రతిరోజు సాయంత్రం కోవిల ముగిసిన తర్వాత కోవిలకి ఎవరు వెళ్ళకూడదు రాత్రి సమయంలో. కారణం అడగండి. అలాగే ప్రతి శివరాత్రి రోజు రాత్రి 12 గంటలు లింగోద్భవ కాలం అభిషేకానంతరం కోవిల తలుపులు మూసివేస్తాం. తర్వాత తదుపరి ఉదయం 3 గంటల వరకు ఎవరు కోవిలో ప్రవేశించరాదు. ఇది మాత్రం గమనించండి. సరే పంతులు గారు. ఈ శివరాత్రి ఉత్సవాలను మన గ్రామ పెద్దలందరి సహకారంతో జరిపించండి పంతులు గారు. సరే, ఇక సెలవు. రాత్రి సమయంలో గుడికి ఎందుకు వెళ్ళొద్దని చెప్తారు? ఇప్పటికీ అర్థం కాదురా. ఏమో తెలియదురా. రాత్రిపాటు గుడికి వెళ్తే చనిపోతారని మా నాయన చెప్పిందిరా. అన్ని మూఢనమ్మకాలు రా. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. వెళ్దాం పదండ్రా. అరే నేనైతే రాండ్రా, నాకు భయంగా ఉందిరా. ప్రతిదానికి భయం ఏంట్రా? అరే ఈ నుంచి అంటారా మన పద వెళ్దాం.
ఆకాశమై గిరీశు జటాతలమున వెలింగె చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై రాగి మేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము. వాల్ పెట్టి తెచ్చావు కదా అబ్జర్వ్ చేయి. రే స్వామి ఎక్కడ్రా? రే బ్యాక్ రోడ్ ఎక్కడ రే? రే ఎక్కడున్నారా? ప్రసాద్ రండిరా, భయం వేస్తుంది, రండి రే. ఎక్కడ్రా? భయం వేస్తుంది, ఎక్కడ చూపించి. ఎక్కడ్రా? గుడికి వెళ్తున్నావురా? సరే జాగ్రత్తగా ఉండండి. లగవండ్రా మూర్ఖులారా. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? రాత్రి సమయంలో దేవాలయానికి రాకూడదని తెలియదా మీకు? స్వామి గుడి తలుపులు మూసిన తర్వాత ఎందుకు గుడికి రాకూడదు? ప్రత్యేకంగా ఈ నెలలోనే మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? గుడి మూసాక మా ఊరు జనం గుడిలోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు తెలుసుకోవడానికి వచ్చాం స్వామి. మీరు కూడా మాలా తెల్లవారి వచ్చి పూజలు చేయొచ్చు కదా. మీరు వేరు, మేము వేరు. అది ఎలా స్వామి? మీరు ప్రకృతి విరుద్ధులు, మేము ప్రకృతి బద్ధులం. అలా అంటే ఎలా స్వామి? మేము కూడా ఎంతకంత చేస్తున్నాం కదా. చేస్తున్నారు. పంచభూతాలను సక్రమంగా చూస్తున్నారా? కాపాడుతున్నారు కదా స్వామి. ఏం కాపాడుతున్నారు? వాతావరణంలోనా, కాలాల్లోనా, ఋతువుల్లోనా? అది భగవంతునిదే భారం. ఈ మాట తగుదనాయన భగవదేచ్ఛ కాదు, మానవ తప్పిదం. ఇది మానవ తప్పిదమా? ఎలా? ఎందుకు తప్పు కాదు, ముమ్మాటికి మీ తప్పే. మా తప్పేంటో తెలియజేయండి స్వామి. మీ తప్పేంటో నేను చెప్పాలా? మీ అవకాశాలకు మైదానాలను, ఈత భూములను, అరణ్యాలను పాడు చేస్తున్నారు. దీని వలన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, పంచభూతాలు నాశనం అయిపోయి నాశనం అవుతున్నాయి. ప్రస్తుతం మాకు అవసరం కాదు స్వామి. భావితరానికి దారేది మీ తరంతో చాలా.
ఈ మహాశివరాత్రి సందర్భంగా మా నాటీ బాయ్స్ శివరాత్రి ఉత్సవాన్ని కనువిందుగా చూపించడానికి మేము చేసిన ఒక చిన్ని ప్రయత్నం ఈ అఘోర. రాత్రి సమయంలో దేవాలయంలో దేవతలు మాట్లాడుకునే సమయం కాబట్టి రాత్రి సమయంలో దేవాలయం తలుపులు మూసి దేవాలయానికి ఎవరు వెళ్ళరు. దీని మధ్య తేడాన్ని చూపించడానికే మేము చేసిన ఈ ప్రయత్నాన్ని గమనించి మాకు పూర్తి సహకారం అందిస్తారని, మరియు ముఖ్యంగా దీనికి మీ ఆశీర్వచనాలు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసారంటే మా వీడియోని మీరు పూర్తిగా చూసినట్టే. ఇకపై నాది ఏ వీడియో లేట్ అవ్వకుండా వస్తుంది. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై లాటీ బాయ్స్తో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్. గంట కొట్టడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్. Please subscribe my Naughty Boys videos.